వికారాబాద్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఎదురైంది. ఎమ్మెల్యే ఆనంద్ పై వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తీరు పట్ల మనస్తాపంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో చిన్న చూపు చూడటం, ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మంజుల రమేష్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసాద్ కుమార్ ని గెలిపిస్తామని స్పష్టం చేశారు. ఇక మున్సిపల్ చైర్పర్సన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి కూడా మున్సిపల్లో టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు అనుదినం కూడా వెన్నంటూ ఉండి పార్టీని బలోపేతం చేసుకుంటా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీని కొనసాగినాం. కొన్ని కారణాల వల్ల నిజంగా కూడా అందరికీ కూడా పట్టణ ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరు కూడా తెలుసు. గతంలో ఎన్నోసార్లు కూడా పేపర్ రావడం జరిగింది. ఎన్నో ఇబ్బందులకు గురైనాం, మనస్తాపంగా మాకు గౌరవం కూడా లేదు. అక్కడ సముచిత స్థానం ఇయ్యనందుకు మేము పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి వైఖరి పట్ల ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మాకు గత 4 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఎన్నోసార్లు ఆయనతోని కాంప్రమైజ్ కూడా కావడం జరిగింది. అయినా ఇంకా అణచివేత కార్యక్రమం కొనసాగుతున్నందుకు మాకు ఇప్పటివరకు కూడా ఏ రోజు కూడా పార్టీకి కార్యక్రమాలు కానీ మీరందరూ కూడా మొన్ననే కేటీఆర్ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చినప్పుడుగా మాకు పార్టీ నుంచి ఎలాంటి సమాచారం లేదు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రులు కాబట్టి మేము పోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కూడా టికెట్ ఇచ్చి చైర్మన్ చేసింది అని చెప్పేసి కరెక్టే 100%. ఎందుకంటే నేనైతే రాజకీయాలలో లేకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినంటే 50% మహిళలకు ఇవ్వాలి అని చెప్పిండ్రు. అరే పెద్ద చాలా స్థానం దొరుకుతుంది అనుకున్నా నేను. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసింది కరెక్టే, నేను తప్పనను. కానీ మన దగ్గర చూస్తే మీరు చూసిండ్రు ఎమ్మెల్యే గారు సరే ఒక లేడీ ఒక చైర్పర్సన్, అవునండి మీరు అంటున్నారు చైర్పర్సన్ స్థానం ఇచ్చిండ్రు అని, ఊరికేనే తీయలేదు కదా. ఇంకా అవన్నీ మనకన్నీ తెలుసు, తర్వాత అవసరం వచ్చినప్పుడు చెప్తాం మేము. కానీ 4 సంవత్సరాలు అవుతుంది సీటు మీద కూర్చొని. ఎంత న్యాయం చేయాలి అని ఎంత స్ట్రగుల్ అయికుంటూ కూడా మేము ప్రజాసేవ డెవలప్మెంట్ దానికోసమే వచ్చినాం. కరోనాలో అప్పుడు చూసాను మీరు 2 years కరోనాలో ఎంత కష్టపడ్డాం. అంటే అదేదో మేము జనాలకి ఏదో చేసినామని కాదు, మా బాధ్యత అది, మేము చెయ్యాలి అనుకుని చేసినాం మేము. కానీ ఆ కరోనా కంటే ఎక్కువైపోయింది కదా. ఇక ఆ పార్టీలో ఇమడలేము అంటే ఎమ్మెల్యే గారితో మనకి సరిపోదు. పార్టీ విధి విధానాల మీద ఇప్పటికైనా నాకు గౌరవం ఉంది యాజ్ ఎ చైర్పర్సన్. ఎందుకంటే నేను రాజకీయాలకు వచ్చినాకైతే ఫస్ట్ నేను జాయిన్ అయింది టీఆర్ఎస్. కాబట్టి నాకు టీఆర్ఎస్ పార్టీ మీద అపారమైన గౌరవం ఉంది, ఇప్పటికీ కూడా ఉంది, నేను కాదనట్లేదు. కానీ నేను ఇప్పుడు రాజీనామా చేయడానికి ఎందుకు కారణము అంటే 100% ఎమ్మెల్యే ఆనంద్ గారి తీరు నచ్చక మాత్రమే నేను పార్టీ